ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి నేను చేయవలసినటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా నేను చేశాను. నాకు ఎంతో ప్రియమైనటువంటి వారిని, నాకెంతగానో సహాయం చేస్తారు అనుకున్నటువంటి వారందరినీ కూడాను నేను సహాయం అడిగాను. నేను చేయలేని ప్రయత్నం అంటూ కూడా ఏదీ లేదు. నా జ్ఞానమంతా కూడా వెచ్చించి నేను చేయవలసింది చేశాను. కానీ ఫలితం మాత్రం శూన్యం. ఇంకా నా వల్ల ఏమీ కాదు, నేను చేయలేను అని నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో, నిరాశలో నీవు కూర్చుని ఉండుంటే ఎక్కువ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వెన్నటికీ కూడా ఓడిపోవు అని, నువ్వెన్నటికీ కూడాను ఓడిపోయేటువంటి స్థితిలో అయితే నేను ఉంచను నిన్ను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకొరకు అనంటే, బదరీ వృక్షము కింద కూర్చున్నటువంటి ఒక ఏలియా గొప్ప పోరాటం చేశాడు. యెజబేలు యొక్క ప్రవక్తల ఎదుట గొప్ప పోరాటం చేసి గొప్ప అద్భుత కార్యం జరిగించిన తర్వాత ఒక యెజబేలు రాణి సవాలు విసిరినటువంటి మాటలను బట్టి కృంగిపోయి తను బదరీ వృక్షం కింద కూర్చున్నటువంటి పరిస్థితుల్లో, దేవా నా వల్ల కాదు, నా శక్తి సరిపోవడం లేదు, నా బలము సరిపోవడం లేదు, నన్ను కొనిపో అని దేవుని సమక్షంలో ఆయన అడిగినప్పుడు ఆయన దేవదూతని పంపించారు. నువ్వు చేయవలసిన ప్రయాణం చాలా ఉన్నది కాబట్టి ఇదిగో ఈ అప్పము తిను, ఈ బుడ్డిలో నీరు నువ్వు తాగు, నువ్వు చేయవలసినటువంటి ప్రయాణము చాలా ఉన్నదని ఎంతగానో బలపరిచి ఏలియాని నడిపించినటువంటి గొప్ప దేవుడు. ఎక్కువ ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మార్చడా? ఎందుకు కృంగిపోతున్నావు? పాత నిబంధన గ్రంథంలో ఒక ఏలియాని మాత్రమే కాదు, నూతన నిబంధనలో పేతురు రాత్రంతా కూడాను ప్రయాసపడి చేపలు దొరకనటువంటి పరిస్థితుల్లో నిరాశతో ఉన్నటువంటి పేతురు యొద్దకి పునరుద్ధారుడైనటువంటి క్రీస్తు వచ్చాడు. క్రీస్తు వచ్చి పేతురుతో చెప్తున్నాడు, పేతురు నువ్వు దోణిని లోపలికి నడిపించి నువ్వు వల వేయి అని చెప్పినప్పుడు దేవుని ఆజ్ఞ మేరకు వల వేసినటువంటి పేతురు పట్టజాలనటువంటి విస్తారమైనటువంటి చేపలని 2 దోణుల నిండా పట్టుకోగలిగాడు. పేతురు చేపలు పట్టేటువంటి జాలరి, చేపలు పట్టడంలో గొప్ప నైపుణ్యత కలిగినటువంటి వాడు. రాత్రంతా తనకు కలిగినటువంటి జ్ఞానంతో ఎంతగానో శతవిధాల ప్రయత్నం చేశాడు, కానీ చేపలు పట్టుకొనలేకపోయాడు. కానీ దేవుని మాట వినడం ద్వారా తన జీవితంలో కార్యం పొందుకోగలిగాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, దేవుడు ఈ మాటలు నా కొరకే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే ఒక ఏలియాని పాత నిబంధన గ్రంథంలో మాత్రమే కాదు మనం చూసేది. దేవుడు ఆశీర్వదించి నూతన నిబంధనలో రూపాంతరపు కొండ మీద ఏలియా కనిపిస్తాడు. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథంలో రాబోయే దినములలో కూడాను ప్రపంచానికి సువార్త ప్రకటించేటువంటి గొప్ప వ్యక్తిగా అయితే కనుక దేవుడు నిలబెట్టాడు. అదే రీతిగా ప్రపంచాన్ని తలక్రిందులు చేసేటువంటి బోధని ఒక నిస్సహాయమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక పేతురు జీవితంలో కార్యం జరిగించి దేవుడు వాడుకున్నాడు. ఈ మాటలు నా కొరికే మాట్లాడుతున్నారు దేవుడు అని నీవు నమ్మగలిగినట్లయితే, నీ యొక్క జ్ఞానాన్ని బట్టి కాదు, నీ యొక్క తెలివిని బట్టి కాదు, నువ్వు చేసినటువంటి ప్రతి ప్రయత్నము విఫలమైపోయి ఉండవచ్చు. నువ్వు చేసినటువంటి ప్రయత్నము నీకు నిరాశ మిగిలిపోయి ఉండవచ్చు. కానీ
నువ్వు ఈ క్షణంలో దేవా నీవు మాత్రమే చేయగలవు అని ఎప్పుడైతే పరిపూర్ణమైన విశ్వాసం దేవుడి మీద నువ్వు నిలబెట్టినప్పుడు ఆయన నిన్ను ఓడిపోనివ్వడు. విజయ పదం వైపే ఆయన నిన్ను నిలబెడతాడు. విజయశాలిగా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో అనుకోనటువంటి సహాయము ద్వారా అనుకోనటువంటి వ్యక్తులను పంపి దేవునికి సహాయం జరిగించబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.